ఇప్పుడు మనం మంతెన గౌరెల్లి గ్రామంలో ఉన్నాం. యాచారం మండలం మంతెన గౌరెల్లి. జనవరి నెల 14వ తారీఖున ఇదే గ్రామంలో మనం భూన్యాయ శిబిరాలు నిర్వహించి సమస్యలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మొదలుపెట్టాం. యాచారం మండలంలో ఒక పైలట్ కార్యక్రమంలో భాగంగా 10 రెవెన్యూ గ్రామాలలో భూన్యాయ శిబిరాలు నిర్వహించి సమస్యలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ విధంగా దరఖాస్తులు స్వీకరించినాం. మీరు చూస్తున్నది లీవ్ సంస్థ తీసుకున్న అప్లికేషన్స్. 10 రెవెన్యూ గ్రామాలలో కలిపితే దాదాపుగా 2200 దరఖాస్తులు వచ్చినాయి ఈ భూన్యాయ శిబిరాలలో. ఎవరెవరైతే ఇలా దరఖాస్తులు చేసుకున్నారో వాళ్ళ కాగితాలను పరిశీలించి వారి సమస్య మీద వివరణాత్మకంగా ఒక నోటు తయారు చేసే కార్యక్రమం గత కొన్ని వారాలుగా నడుస్తుంది. ఆ కార్యక్రమాన్ని ఈ రోజున మంతెన గౌరెల్లిలో ముగించడం జరిగింది. దరఖాస్తులు వచ్చిన ఈ 2200 అప్లికేషన్ అయితే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఈ విధంగా కాగితాలు పరిశీలించి దరఖాస్తులు రెడీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ దరఖాస్తులన్నింటినీ కూడా రెవెన్యూ శాఖకు అందించి ఈ సమస్యల పరిష్కారానికి చేసుకుంటూ ఈ సంస్థ. అంతేకాకుండా ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా కూడా భూ సమస్యలు ఏ విధంగా గుర్తించాలి, వాటిని ఏ విధంగా ప్రాసెస్ చేసి రెవెన్యూ శాఖకు అందించాలనే ఒక అంశాలపైన కూడా ఈ ఆచారం పైలట్ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ రోజున మంతెన గౌరెల్లిలో దాదాపుగా 130 మంది ఒక దరఖాస్తుల పరిశీలన జరిగింది. రాబోయే రోజుల్లో ఈ 2200 దరఖాస్తులని ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది.